ప్రస్తుతం నేను తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాను. తిరువూరులో వైసీపీ అభ్యర్థి స్వామిదాసు గెలవటం అనేది సునాయాసం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. సుమారు 50,000 మెజార్టీతో స్వామిదాసుని గెలిపించుకుంటామంటున్నారు స్థానికులు. ప్రస్తుతం నాతో మాట్లాడితే ఒక లోకల్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? పుట్టాల విశ్వవాడ మండలం వీర్రాఘపురం గ్రామం. ఈరోజు మీరు ఈ జనాన్ని చూశారు. ఇప్పుడే కాదు, ఇక్కడ రాబోయే కొన్ని ఇంకా 4 రోజులు ఉన్నాయి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ సత్తా చాటి 4వసారి హ్యాట్రిక్ గా మళ్ళీ నల్లగట్ల స్వామిదాస్ గారు ఎమ్మెల్యే చేస్తారు. ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఒకటి వచ్చేసి అమ్మఒడి, అవ్వాతాతల పెన్షన్ ఉదయం 5 అవ్వకముందే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి లెగ్సినా లేకపోయినా మంచం మీద తీసుకొచ్చి ఇస్తున్న వ్యక్తి ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ రెండవది 45 సంవత్సరాలకి 18,000 రూపాయలు డబ్బులు. మరి అట్లాగే ఇస్త్రీ చేసుకునే వాళ్ళు, వాళ్ళ పట్టుకుడుకోవడం చేసుకునే వాళ్ళు ఇస్త్రీ ఎన్ని ఓకే పథకాలు బాగా అందుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. తిరువురులో స్వామిదాస్ గారికి ఓటు ఎందుకు వేయాలి? టీడీపీ వాళ్ళు ఎక్స్పర్ట్ క్యాండిడేట్ అక్కడ పెట్టారు, మేధావి అని చెప్పుకుంటున్నాడు. ఆయన సామాన్యుడిగా బతుకుతానంటున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది టీడీపీది? టీడీపీ అనండి, టీడీపీ అయితే ఇక్కడ అసలు ఇనామసి అయిపోద్దండి. ఇక్కడ వైసీపీ మట్టికి ఇప్పుడు అవతల టీడీపీ ఉందంటే టీడీపీకి అసలు డిపాజిట్లు కూడా రావండి. డిపాజిట్లు కూడా రావు, ఖచ్చితంగా డిపాజిట్లు కూడా లేవు. ఎందుకు రావంటే ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి స్వామిదాస్ గారు పార్టీ ఏదైనా సరే ఈ రోజు వైఎస్ఆర్లోకి వచ్చినా కానీ ఆయనలో ఒక గొప్ప నాణ్యత ఉంది. మాట అంటే మాట చెబుతాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లానో మన స్వామిదాస్ అన్న అంతే. 30 సంవత్సరాల చరిత్ర ఉంది ఆయనకి పొలిటికల్కి. అదేవిధంగా నువ్వెళ్ళినా నేను వెళ్ళినా రా తమ్ముడు అని పిలుస్తాడు. ఆయనకి పార్టీతో లేదు, కులంతో పని లేదు. ఈ రోజు ఆయనకి వెళ్ళడానికి స్టడీ పర్సన్ అయినా ఏ విషయాన్నైనా సరే ముందుకు తీసుకెళ్లే అది కానీ గ్రేడ్ అయిన ఆఫీసర్ చేశారు. చదువు ఉంది. ఎలాంటి విషయాన్నైనా ముందు పరిష్కరించే దమ్ము నల్లగడ్డ స్వామిదాస్ గారికి ఉంది. సార్ చెప్పండి, ఎందుకు వేయాలి స్వామిదాస్ గారి ఓటు అంటే మీరేం చెప్తారు? స్వామిదాస్ గారు ఓట్లు వేయటం ఎందుకంటే పక్కాగా చెబుతున్నా, ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన గారు పేదలకు సహాయం చేస్తాడు. ఏ పార్టీ అని సరే, ఇంతకుముందు ఉండా ఇప్పుడు ఉండా సరే, ఎప్పుడు ఉన్నా సరే ఆయనకు పేదలకు సహాయం చేస్తాడు. పేదలకి ఆశాశక్తి స్వామిదాస్ గారు. పేదల కడుపులో టీడీపీ వాళ్ళు ఒక గట్టి క్యాండిడేట్ని పెట్టారు, డబ్బులు బాగా ఇస్తున్నారు. అందరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మీ దగ్గర ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? వాళ్ళు డబ్బులకి ఇంతకుముందు కూడా ఎన్నో పథకాలు పెట్టారు. అంతా మోసమే, మోసం, దగా మోసం. పురంధేశ్వరి గారు ఒకటే అంది, చంద్రబాబు నాయుడు గారిని మనలో తీర్చుకున్నాము, మన డాడీ నాగం చేసిండు, మన డాడీ నాగం చేసిండు, నా మాట ఏనంటారా అంది. ఏమలా బాలకృష్ణ గారిని ఒకటే చెప్పింది. ఆయన గారు అసెంబ్లీలోని సవాలు చేసిండు, మేసం పిలిచిండు. అదే కానీ అశోక్ గజపతి గారి దగ్గర ఉన్నప్పుడు మీ డాడీని చెప్పులు ఇచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పులు ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడు సవాలు చేసినట్టు కొట్టినట్టు అయితే అప్పుడే మీ పార్టీ నిలబడేదని పురంధేశ్వరి గారు అంది. అసెంబ్లీలో కూడా అన్నారు. ఎంత దగా మోసం అండి. ఎంతమందినా చేసుకొచ్చుకోమనండి. పక్కా వైసీపీ స్వామిదాస్ గారు గెలిచే ఉండు. సీఎం పక్కా. మళ్ళీ విన్నమా, మాకు న్యాయం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మా ఇంట్లో నా కూతురు పెన్షన్ వస్తుంది, నాకు వస్తుంది. ఏంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, భూమి పట్టాలు ఇచ్చిండు, పాస్బుక్లు. మేము ఎంఆర్ఓ గారి దగ్గర పోతే 10,000 అవుతున్నాయి మాకు. ప్రతి ఒక్క పేదోడికి 10,000 అవుతుంది. ఆ 10,000 కూడా పక్కన పెట్టి ఇంటింటికి తెల్లారి పొద్దున్నే పెన్షన్లు 6 గంటలు లేక ముందే చేసుకొచ్చి ఇస్తున్నారు. ఈ పథకం పెట్టిన నాయకుడు ఎవడో లేడు. నాకు 56 వస్తున్నాయి. ఈ పథకం పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అత్యకమ్మి జాతి మీద మళ్ళీ గెలుతుడు పక్కా సీఎం.